హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం సర్కారీ కమిషన్ కోసం చూసుకోబోతున్నాము. అసలు సర్కారీ కమిషన్ అంటే ఏంటి అండ్ దాని రికమెండేషన్స్ ఏంటో క్లియర్గా చూసుకుందాం. అండ్ అలాగే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వీడియోస్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అలాగే మీకు ఇంకేం టాపిక్ కావాలో #RS Academy అని మెన్షన్ చేయండి. ఆ టాపిక్ నేమ్ ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. సర్కారీ కమిషన్. సో ఇది ఒక హై లెవెల్ కమిషన్ established by Union government on June 9, 1983, headed by Justice Ranjit Singh Sarkaria. So Sarkaria Commission ఒక high priority based commission. ఇది ఒక high level commission. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకి 9th June 1983 జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా మెరుగుపరచుకోవాలి, ఈ రెండు గవర్నమెంట్ సత్సంబంధాలు కలిగి ఎలాగ మెలగాలి అన్న రికమెండేషన్, వాటికి సంబంధించిన రికమెండేషన్స్ మార్పులు అన్నీ కూడా సర్కారీ కమిషన్ మనకు అందించడం జరిగింది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది June 9, 1983 అండర్ ది హెడెడ్ ఆఫ్ జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా. ఎవరు? రంజిత్ సింగ్ సర్కారియా. అందుకే ఈ కమిషన్కి పేరేంటి? సర్కారీ కమిషన్ పిలుచుకుంటాము. The main aim of this commission is to examine and review the working of the union, recommend required changes. So union and state అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి. సో ఈ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అంటే నేషన్ యూనియన్ వైజ్గా ఉన్న గవర్నమెంట్ అండ్ లోకల్గా స్టేట్లో ఉన్న గవర్నమెంట్ రెండు కూడా ఇబ్బంది కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, గొడవలు లేకుండా సత్సంబంధాలు కలిగి చాలా ప్రశాంతమైన వాతావరణంలో రూలింగ్ చేయాలి అంటే ఏం మార్పులు చేయాలి, ప్రస్తుతం జరుగుతున్న ఈ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనే కంప్లీట్ ఎనాలిసిస్ చేసి రికమెండేషన్స్ చేయమని ఈ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే ఇవి. ఓకే, అండ్ ఫస్ట్ ది స్ట్రాంగ్ సెంటర్. సో మనది ఏంటంటే సెంటర్లో ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో స్ట్రాంగ్గా ఉండాలి, పవర్స్ దానికి చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మెయింటైన్ అవ్వగలుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. ద కమిషన్ ఫేవర్డ్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో మెయిన్ సెంటర్డ్ అంటే ఏంటి? నేషన్ PM ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే పవర్స్ ఉండాలి, పార్లమెంట్ చేతిలోనే పవర్స్ ఉండాలి, ఎక్కువ మేజర్ పవర్. స్ట్రాంగ్ సెంటర్ అంటే అర్థం అది. సో స్ట్రాంగ్ సెంటర్ ఉంటూనే కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. ఫెడరలిజం అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఈ ఫెడరలిజం ఎలా ఉండాలి? కోఆపరేటివ్ విధానంలో ఉండాలి. ఏమన్నా పాలసీస్ కానీ ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇద్దరికి యాక్సెప్టెన్స్ ఉన్న ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇద్దరికి మంచి రిలేషన్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. ఇట్ రికమెండ్స్ దట్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ కోఆపరేషన్ వైల్ ఫార్ములేటింగ్ ప్లాన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద పాలసీస్. సో ప్లాన్స్ రెడీ చేసేటప్పుడు, పాలసీస్ రెడీ చేసేటప్పుడు, వాటి ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు స్టేట్కి అనుకూలంగా ఉన్నవి సెంట్రల్ కొంచెము, లేకపోతే స్టేట్ కొంచెం తగ్గి ఇద్దరు కూడా కోఆపరేటివ్ ఫెడరలిజంలా ఉండాలి. స్ట్రాంగ్ సెంటర్ ఉంటూనే, సో అంటే సెంటర్ ఒక పెద్దన్నలాగా ఉంటూనే వీళ్ళని చిన్న తమ్ముళ్ళలాగా భావిస్తూ సర్ది చెప్పుతూ వీళ్ళకి అనుగుణంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత సెంటర్ మీద ఉంది అని సర్కారీ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ రూల్స్. సో 1983 టైంలోని ఎమర్జెన్సీ రూల్ చాలాసార్లు వాడడం జరిగింది. ఎమర్జెన్సీ రూల్ అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ తీసేసి ప్రెసిడెంట్ రూల్ని పెడతారు. అదే ఎమర్జెన్సీ రూల్ అంటారు, ప్రెసిడెంట్ రూల్ అంటారు. ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 356 ఆ హక్కుని మనకి సెంటర్కి హక్కు ఇవ్వడం జరిగింది. సో ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడడం జరిగేది అప్పట్లో. సో అలా వాడద్దు. ఇట్ షుడ్ బి లాస్ట్ రిసార్ట్. ఏమి చేయలేము, ఒక స్టేట్లోని శాంతి భద్రతలు మనం కంట్రోల్ చేయలేకపోతాం, అసలు వల్ల అవ్వట్లేదు, అసలు అంతా కూడా అతలాకుతలంగా ఉంది అన్నప్పుడు ఇంకా లాస్ట్ ఇంకా లేదు అన్నప్పుడు బ్రహ్మాస్త్రంలా వాడండి, తప్పలేదు. కానీ ఉట్టిగానే గ్రజ్జో, కోపమో, కసి మీద పొలిటికల్ గేమ్ కోసమో ప్రెసిడెంట్ రూల్, ఎమర్జెన్సీ రూల్ని తీసుకురాకండి, స్టేట్ గవర్నమెంట్ని కూల్చొద్దు అని రికమెండేషన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 356 షుడ్ బి యూజ్ రేర్లీ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. ఇంకా ఇది తప్ప ఇంకోటి లేదు, డెడ్ ఎండ్, ఇది చేయాల్సిందే అన్నప్పుడు అప్పుడు స్టేట్లో ఉన్న ఆ రూలింగ్, ఆ గవర్నమెంట్ని తీసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి, తప్పలేదు. కానీ ఉట్టిగానే కక్ష సాధింపు కోసము, లేకపోతే పొలిటికల్ గేమ్ కోసము, అప్పట్లో పొలిటికల్ గేమ్ చాలా నడిచేది. సెంట్రల్లోనేమో మైనారిటీ గవర్నమెంట్ ఉండేది, స్టేట్లో మెజారిటీ అంటే ఎన్ని సీట్స్ కావాలో అంతగానో ఎక్కువ సీట్స్ ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉండేది. కానీ సెంట్రల్లో ఉన్న మైనారిటీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూల్చేసేది. 356 ఆర్టికల్ 356ని వాడేసి. అలా చేయకూడదు.
ఇట్ షుడ్ బి వెరీ రేర్. అంటే ఇదే తప్పదు అన్నప్పుడు మనకి ఎమర్జెన్సీ రూల్ లేదా ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356ని వాడడం జరగాలి. అంటే ఉట్టుగానే ఏదో పర్సనల్ రిసోర్స్ పెట్టుకుని వాడకూడదు. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయాలి, ఫండింగ్ చేయాలి. ఎందుకు అంటే దేశం యొక్క యూనిటీ ఇంటిగ్రిటీ ఆల్ ఇండియా సర్వీసెస్ మీద ఆధారపడుతుంది కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ని చాలా స్ట్రెంథన్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్. సో ఇదే ప్రాబ్లం యాక్చువల్గా స్టేట్కి సెంట్రల్కి ఆ కమ్యూనికేషన్ లేకనే ప్రాబ్లం. సో పర్టికులర్గా ఎప్పుడైతే స్టేట్ బిల్స్కి సంబంధించి ప్రెసిడెంట్ తన హక్కును ఉపయోగిస్తున్నప్పుడు ఆ పలానా స్టేట్కి చెప్పాలి, నేను ఈ రీజన్స్తో నేను ఈ వీటో పవర్ యూజ్ చేస్తున్నాను మీ స్టేట్కి సంబంధించి. ఏ స్టేట్ యొక్క డీటెయిల్స్ సంబంధించి ఆయన వీటో పవర్ అసైన్ చేస్తున్నాడో ఆ స్టేట్కి ఖచ్చితంగా తన రీజన్స్ బిహైండ్ చెప్పితే బాగుంటుంది. అటువంటి కమ్యూనికేషన్స్ ఉండట్లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్తో ప్రెసిడెంట్ వీటో పవర్ వాడతాడు, బాగుంది. కానీ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ స్టేట్కి కమ్యూనికేషన్ అంటే చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రెసిడెంట్ మీద ఉంది. చెప్పాలి అన్నది ఇక్కడ రికమెండేషన్ చేయడం జరిగింది సర్కారియా. అండ్ నెక్స్ట్ గవర్నర్. సో గవర్నర్స్ అన్న వాళ్ళు యాక్చువల్గా చాలా మంచి పోస్ట్ అది. కానీ ఏమైపోతుందంటే పొలిటికల్ రిసెంబులింగ్ లాగా అయిపోతుంది. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఒక పార్టీ ఉంటుంది, స్టేట్లో ఇంకో పార్టీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మంచిగా పప్పెట్ లాగా అంటే ఏం చెప్తే అది వినే ఒక మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టడము, అక్కడ జరుగుతున్న లోకల్ పాలిటిక్స్ మీద అంతా ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించడము, అలా పంపిస్తుంటే దానికి అనుగుణ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పాలిటిక్స్కి సంబంధించి గేమ్ ప్లే చేయడం అలాంటివి జరుగుతాయి. అలా జరగకూడదు. గవర్నర్ షుడ్ బి వెరీ ఎమినెంట్ పర్సన్, చాలా మంచి క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి, స్టేట్కి సంబంధం లేని పర్సన్ ఉండాలి, పాలిటిక్స్లోనే ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తి అయితే చాలా బాగుంటుంది. అప్పుడు ఆ గవర్నర్ పోస్ట్కి ఒక హుందాతనం ఉంటుంది, ఆ గవర్నర్ పోస్ట్కి ఏదైతే సార్థకత ఉందో అది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, గవర్నర్ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ 5 years టర్మ్. సో ఒక అతన్ని అపాయింట్ చేయడము లేదని చెప్పి ఇంకొక అపాయింట్ చేయడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ ఒక గవర్నర్ అపాయింట్ చేసింది, కానీ ఈలోపే ఎలక్షన్స్ వచ్చి ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. కానీ గవర్నర్ 5 years అవ్వలేదు, 3 years అయినాయి. వచ్చే కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 3 years అయింది కదా, 5 years అయ్యేదాకా ఉంచదు, ఆ గవర్నమెంట్ పీకేసి వేరే గవర్నమెంట్ పెట్టేది. అలా చేయకూడదు. ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చినా పాత ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నర్కి 5 years కంప్లీట్ అవ్వకపోతే తీయకూడదు, ఆ గవర్నర్ 5 years అవనిస్తే బాగుంటుంది అన్న రికమెండేషన్స్ చేయడం జరిగింది. గవర్నర్ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ 5 years టర్మ్. దే షుడ్ బి ఎమినెంట్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది స్టేట్స్. మోర్ ఎవర్ దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ లోకల్ పాలిటిక్స్. లోకల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎమినెంట్ పర్సన్స్ అయి ఉండి స్టేట్కి సంబంధం లేని వాళ్ళు అయి ఉంటే బాగుంటుంది. అండ్ గవర్నర్ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ గవర్నర్కి 5 సంవత్సరాలు పూర్తి అవ్వకపోతే ఆ గవర్నర్ యొక్క టర్మ్ అవ్వనంత వరకు ఆ గవర్నర్ని తీయకూడదు. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్. పర్మనెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఎందుకు అంటే ఈ యూనియన్కి స్టేట్కి రిలేషన్స్ కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి. స్టేట్కి పక్క స్టేట్స్కి డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ బాగా చేయగలుగుతుంది. కాబట్టి ఏ పర్మనెంట్ కౌన్సిల్ అన్నది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. సో దాట్ టు ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ అండ్ కన్సెన్సస్ బైండింగ్ బిట్వీన్ ద యూనియన్ స్టేట్స్. ఒక ప్రాపర్ అగ్రిమెంట్, ప్రాపర్ విధానంలో ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చాలా దీని యొక్క ఫెసిలిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పర్మనెంట్ కౌన్సిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ప్రాపర్ ఫండింగ్ అనేది అందించాలి. ఎందుకంటే అప్పుడే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. స్ట్రాంగ్ సెంటర్ అన్నారు, బాగుంది. స్ట్రాంగ్ సెంటర్ ఒక పెద్దలాగా ఉండి స్టేట్స్కి ఇవ్వాల్సినంత ఫండ్ ఇవ్వాలి. అంతేకాని వాళ్ళ ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట తిప్పించుకుంటూ అలాంటి పనులు చేయకూడదు. స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి గివెన్ సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు రెడ్యూస్ దేర్ డిపెండెన్సీ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో మాటకి తిరిగి మాకు ఈ బిల్లులు ఇవ్వండి, మాకు ఈ ఫండ్ ఇవ్వండి అన్న కాకుండా సఫిషియంట్ ఫండ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ రూలింగ్కి వాళ్ళ ఫెసిలిటేట్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత అన్నది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఎప్పుడైనా దేశ భద్రత కోసము ఎప్పుడైనా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒక స్టేట్లో దింపాలి అంటే స్టేట్ పర్మిషన్ లేకుండానే దింపచ్చు. అలా దింపే విధంగా ఉండాలి అన్నది సర్కార్ కమిషనర్ రికమెండేషన్. ద సెంటర్ షుడ్ హ్యావ్ powers to deploy its armed forces without consent of states.
సో ఒక స్టేట్ని దాంట్లో ఆర్మ్డ్ ఫోర్స్ దింపుతున్నాము అని పర్మిషన్ అక్కర్లేకుండానే ఆర్మ్డ్ ఫోర్స్ దింపడానికి వెసులుబాటుగా ఉండాలి అన్నది సర్కార్య రికమెండేషన్స్. ఓకే, సర్కార్య రికమెండేషన్స్ ఏంటి అంటే జస్టిస్ రంజిత్ సింగ్ సర్కార్యా ఆయన అండర్లో ఫామ్ అయిన కమిషన్ ఇది. ఎందుకు అంటే స్టేట్కి యూనియన్కి ఉన్న రిలేషన్ను మెరుగుపరచడానికి కావాల్సిన మార్పులు చేర్పులు చెప్పమని ఆయన రికమెండేషన్ చేయమని కమిషన్ వేయడం జరిగింది ఆన్ June 9, 1983. ఆయన ఇచ్చిన స్పెసిఫిక్ రికమెండేషన్సే ఇవి. ఓకే, ఏంటవి అంటే స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి, ఫెడరలిజం అన్నది కోఆపరేటివ్ విధానంలో ఉండాలి, అండ్ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు, అండ్ ఆల్ ఇండియా సర్వీస్ అన్నది స్ట్రెంగ్తన్ చేయాలి, అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ వీటో పవర్ వాడుతున్నప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ ఇచ్చి తీరాలి. నెక్స్ట్ గవర్నర్ టర్మ్ 5 years కంప్లీట్ అవ్వాలి. కొత్త ప్రభుత్వం వస్తే ఆల్రెడీ ఉన్న గవర్నర్ని 5 years అవ్వకపోతే తీయకూడదు. అండ్ గవర్నర్ ఎమినెంట్ పర్సన్ అయి ఉండాలి, స్టేట్కి సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి, అండ్ అలాగే పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే చాలా బెస్ట్. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి, ఎందుకంటే అగ్రిమెంట్స్ కానీ లేకపోతే స్టేట్కి స్టేట్ ఉన్న గొడవలు కానీ సర్దుబాటు చేయడంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రోల్ చాలా బాగుంటుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ నీడ్స్ క్లియర్ చేయాలి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద మాట డిపెండ్ అయ్యే విధంగా కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే విధంగా వాటికి ఫండింగ్ జరగాలి. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎప్పుడు సెంటర్కి అవసరం అనిపించినప్పుడు స్టేట్ యొక్క డెసిషన్ కన్సర్న్ లేకుండానే డిప్లాయ్ చేసుకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడ పెట్టే హక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి అన్నవి సర్కార్య కమిషన్ యొక్క మోస్ట్ ఎమినెంట్ రికమెండేషన్స్. ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ కావాలనుకోవాలి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ మీకు ఇంకేం కావాలో వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో #RS Academy అని మెన్షన్ చేసి మీకు కావాల్సిన టాపిక్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు అందిస్తాం మేము. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లోను అండ్ డిస్క్రిప్షన్లోను మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.